రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో నకిలీ స్టాంపుల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఆచిపల్లి గ్రామంలో ఒక వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం పూర్తిగా ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు మొత్తంగా వారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు. నకిలీ స్టాంపులు కూడా సృష్టించాడన్న భాగోతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలకు వెళ్తే షాద్నగర్కు చెందినటువంటి సుధాకర్ ఆజుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కురుమయ్య దగ్గర ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలుకు సంబంధించి మొత్తం 40 లక్షలకు ఇంటిని సుధాకర్ తీసుకున్నాడు. దీంట్లో భాగంగానే 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కురుమయ్యకి ఇచ్చి మిగతా 35 లక్షల కోసం బ్యాంకు అధికారులను సంప్రదించగా ఇంటి నిర్మాణానికి పంచాయతీకి సంబంధించినటువంటి అనుమతులు లేవంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా నివ్వెరపోయాడు. దీంతో ఎవరైతే సుధాకర్ ఉన్నారో దీన్ని తీసుకొని నేరుగా పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇదంతా కూడా ఫోర్జరీ సంతకం అని కూడా తెలిసింది. దీంతో పాటు ఆ టైంలో పనిచేస్తున్నటువంటి హనుమంత్ రెడ్డిని కూడా దీన్ని సంప్రదించారు. దీంతో హనుమంత్ రెడ్డి తన హయాంలో ఉన్నటువంటి ఈ స్టాంపు అదే విధంగా తనకు సంబంధించినటువంటి సంతకం కూడా మొత్తం కూడా ఫోర్జరీ అని చెప్పి కూడా దీనిపై షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ విధంగా నకిలీ స్టాంపులకు నకిలీ ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వాన్ని చీట్ చేసినటువంటి వ్యక్తి కుర్మయ్యపై పూర్తిగా యాక్షన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఇంటి నిర్మాణం చేపట్టిన క్రమంలో కూడా ఇదే విధంగా తను ఫోర్జరీ సర్టిఫికెట్లతో, ఫోర్జరీ సంతకాలతో, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ఒక ప్రైవేటు బ్యాంకును బోల్తా కొట్టించి దానిపై లోన్ తీసుకున్నాడు. అదంతా కూడా అప్పుడు బయటపడలేదు. కానీ ఒక్కసారిగా గవర్నమెంట్ బ్యాంకుకు వెళ్ళిన క్రమంలో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అధికారులు నివ్వరపోయారు. టోటల్ గా ఇంకేమైనా చేసి ఉంటాడనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభిస్తున్నారు. మొత్తంగా ఆదర్శ గ్రామంగా చెప్పుకునే ఆజుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు విసిపోయారు. దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక సుధాకర్ ఇంటిని కొన్న తర్వాత తనకు లోన్ రాదని తెలిసి లబోదీపం అంటున్నాడు. మరోవైపు కుర్మయ్య తనను మోసం చేశాడని గ్రహించి అతను కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, షాద్నగర్ నుండి. నా పేరు సుధాకర్. రాసాలైన కుర్మయ్య వ్యక్తి దగ్గర నేను ఇల్లు కొనుగోలు చేయడం జరిగింది. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాను. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత మిగతా అమౌంట్ నేను బ్యాంక్ లోన్ కోసమని సంప్రదించిన. బ్యాంక్ లోన్ వాళ్ళు ఫేక్ అని తెలిసింది. ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ అని తెలిసింది. తర్వాత నేను ఆచిపల్లి గ్రామ పంచాయతీలో పోయి కనుక్కోవడం జరిగింది. ఆచిపల్లి దానిలో కూడా సంతకాలు, ముద్రలు ఫేక్ అని చేయడం జరిగింది. దాని తర్వాత పంచాయత్ సెక్రటరీ సార్ కూడా పంచాయత్ సెక్రటరీ సార్ని కూడా కలిస్తే పంచాయత్ సెక్రటరీ సార్ కూడా ఈ డాక్యుమెంట్స్ నాకు సంబంధించినవి కావని చెప్పిండు. ఇవి ఫేక్ అబ్బా, నీకు ఎట్లా చేసిండో తెలియదు, నాకు ఇది మొత్తం ఫేక్ సంతకాలు చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరిగింది. బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ చేయడం జరిగింది. దీనికి నా పేరు హనుమంత్ రెడ్డి. నేను హాజిపల్లి పంచాయతీ కార్యదర్శిగా ఉన్నప్పుడు గ్రామానికి సంబంధించిన గ్రామ కంఠంలో ఉన్న ఇల్లుకి సంబంధించి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. నాకు తెలియని స్టాంపులు, సిగ్నేచర్స్ నాకు సంబంధం లేనివి కాబట్టి దానికి సంబంధించిన పోలీసులు తగు చర్యను తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి వీలైన తొందరగా పోలీసులు స్పందించి ఆ కంప్లైంట్ తీసుకొని దానికి సంబంధించిన విచారణ చేయగలరని కోరలేదు.